నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్పొరేషన్లో నగరాభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. ఈ నెల 9 నుండి శంకర్ విలాస్ బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన. అర్బన్ ఆటోమేషన్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్ సూచన. మానస సరోవరం పార్కును పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ప్రజాప్రతినిధులు. P4 విధానంలో పార్కును అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపడతామని వెల్లడి. పేదల గొంతుకగా మీడియా పనిచేయాలి. ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ సూచన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. నగరంలో జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలపై అధికారులతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేశ్వరత్నం, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ నుండి శంకర్ విలాస్ బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివేస్తామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. నగరాభివృద్దిపై కార్పొరేషన్లో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయన్నారు. 8 నెలల్లో నందివెలుగు బ్రిడ్జి పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ చెప్పారని అన్నారు. సెప్టెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్ 3rd ఫేజ్ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. పీవీకే నాయుడు మార్కెట్ డిజైన్ నచ్చని కారణంగా కొత్త డిజైన్ చేయిస్తామన్నారు. నగరంలో శానిటేషన్ బాగా ఇంప్రూవ్ అయిందని, దానికి కృషి చేసిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను అభినందించారు. 3 వంతెనల వద్ద నీరు నిలబడకుండా చేయాలంటే 200 ఆక్రమణలను తొలగించాల్సి ఉంటుందన్నారు. దీర్ఘకాలిక ప్రక్రియలో భాగంగా ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజీలా తదితరులు పాల్గొన్నారు. 1 by 1 తీసుకుంటే శంకర్ విలాస్ బ్రిడ్జ్ మీరు చూస్తూ ఉంటే 2 పిల్లర్ల వరకు కాంక్రీట్ అయిపోతుంది ఇక 2-3 డేస్లో. అరౌండ్ ఆగస్టు 9th తర్వాత కంప్లీట్గా ఈ బ్రిడ్జిని ఆపేయాలనేటువంటి ఒక ప్లాను. 9th నుంచి అది డెమాలిషన్ చేసి మిగిలిన పిల్లర్స్ వర్క్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా నందివెలుగు ఆర్ఓబి తీసుకుంటే వర్క్ అంతా కూడా మొన్న 10 రోజుల క్రితం శంకుస్థాపన చేసాం. మెటీరియల్ అంతా వచ్చింది, వాళ్ళు వర్క్ మొదలు పెడతా ఉన్నారు. దాదాపు 8 monthsలో కంప్లీట్ చేసి ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఒక మనీ హోటల్ సెంటర్ దగ్గర కల్వర్ట్ ఒకటి బిల్డ్ చేయాలి. పీవీకే నాయుడు వెజిటబుల్ మార్కెట్ వచ్చేటప్పటికి ప్రీవియస్గా చేసినటువంటి డిజైన్ చాలామందికి నచ్చలేదు. సో దాన్ని మళ్ళీ ఇమీడియట్గా రివైజ్డ్ వర్క్ చేయాలనుకున్నాం. అందులో బీఆర్ స్టేడియం ట్యాంకు 2 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా టెండర్స్కి వెళ్ళినాయి. అవి కూడా వర్క్ త్వరలో స్టార్ట్ అవుతుంది. కొంత వర్క్ చేసాం. అదేవిధంగా 3 వంతెనల బ్రిడ్జి దగ్గర వర్షం హెవీగా పడ్డప్పుడు వాటర్ క్లాగ్ అవుతూ ఉంది. దాన్ని కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే దాదాపుగా 200 ఎన్క్రోచర్స్ ఏవైతే ఉన్నారో ఆక్యుపైడ్ పీపుల్, వాళ్ళకి ఏ విధంగా రీహాబిలిటేట్ చేస్తే కానీ అది లాంగ్ టర్మ్లో పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురాలేం. దాన్ని ఏ విధంగా వర్క్ చేయాలనే దాని మీద కొంత డిస్కస్ చేసాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బన్ ఆటోమేషన్ ను కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా రిజిస్ట్రార్ శైలజ సూచించారు. నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా రిజిస్ట్రార్ శైలజ సందర్శించి అర్బన్ ఆటోమేషన్ విధానాన్ని పరిశీలించారు. పలు సమస్యలు గుర్తించామని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆస్తుల క్రయ విక్రయాల సమయంలోనే ఆటోమ్యూటేషన్ ద్వారా కార్పొరేషన్కు వచ్చే అవసరం లేకుండానే టైటిలింగ్లో మార్పులు జరుగుతాయని స్పష్టం చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగినటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్, ముఖ్యంగా
రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలో ట్రాన్సాక్షన్ సంబంధించి మ్యుటేషన్ ప్రాసెస్ అనేది ఆటోమేటేషన్ కింద టేకప్ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సాఫ్ట్వేర్లో కొన్ని చేంజెస్ చేసుకొని ఈరోజు ఆటోమేటేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు, నేను మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కార్యాలయాన్ని సందర్శించి ఇక్కడ ఈరోజు ఆటోమేటేషన్ ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ కూడా పరిశీలించడం జరిగింది. నల్లపాడు, కొరిటిపాడు, ప్రత్తిపాడు, పెదకాకని అండ్ గుంటూరు ఆర్వో అండి. దానిలో భాగంగా నేను మున్సిపల్ కమిషనర్ గారు నల్లపాడు వచ్చి మ్యుటేషన్, అర్బన్ ఆటోమేటేషన్ ఎలా జరుగుతుంది డాక్యుమెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది. మనకి కొన్ని విషయాలు తెలిసాయి ఈ ప్రాసెస్లో. డోర్ నంబర్, లొకాలిటీ నెంబర్ అండ్ అసెస్మెంట్ నెంబర్ ఇవన్నీ ప్రాపర్గా మ్యాచ్ అయిన డాక్యుమెంట్స్కి వేటికి మనకి ప్రాబ్లం లేదు. ఎక్కడన్నా మిస్ మ్యాచెస్ ఉన్న చోట ఆ డాక్యుమెంట్స్ ముందుకు వెళ్ళట్లేదు. అవి మేము ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మా హెడ్ ఆఫీస్ టెక్నికల్ వింగ్కి ఇన్ఫార్మ్ చేసి నిరుపయోగంగా ఉన్న మానస సరోవరం పార్కును కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి నరేంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి సందర్శించారు. మానస సరోవరం పార్క్ స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మానస సరోవరం 53 ఎకరాల్లో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని, గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు పట్టించుకోకపోవడం వలన శిథిలావస్థకు చేరిందని మంత్రి పెమ్మసాని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మానస సరోవరాన్ని అభివృద్ది చేసి ప్రజలకు అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. P4 విధానంలో మానస సరోవరం అభివృద్ది చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. దీర్ఘకాలికంగా మానస సరోవరం పార్కును నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్దం చేసి అభివృద్ది చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా పబ్లిక్ వచ్చేవాళ్ళు. గుంటూరుకి అతి తక్కువ దూరంలో 53 కిలోమీటర్లు, 53 ఎకరాలు మంచి ల్యాండ్. ఇది వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటిది. చెట్లు కూడా చూస్తే మీరు చాలా పెరిగి మంచి నీడ వచ్చేటువంటి ప్లేస్ ఇది. ఒక లాంగ్ టర్మ్లో ఒక పీపీపీ మోడ్లో సిస్టమేటిక్గా చక్కగా చేయాలనేది మా అభిప్రాయం. దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తాం. అదేవిధంగా ఇన్కమ్ కూడా ఉండాలి. పీపీపీ మోడ్లో చేయాలన్నా కూడా ఇన్వెస్టర్స్ కూడా ఉట్టిగా వచ్చేయరు. వాళ్ళకి కరెక్ట్ టర్మ్స్ ఉండాలి. గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటేనే ఒకళ్ళిద్దరు ముందుకు వస్తారు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం వర్క్ చేసి, మేము కూడా ఎప్పుడు చూడలేదు, ఈసారి ఫస్ట్ టైం చూద్దామని వచ్చాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎలా చేయాలనేది వర్క్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉండడంతో పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజ్లకు వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. 8వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఎమ్మెల్యే నసీర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కార్పొరేటర్లు ఇర్రి ధనలక్ష్మి, ఎల్లావుల అశోక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పెమ్మసాని తెలిపారు. గత ప్రభుత్వంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారే ఇప్పుడు చట్టం ముందు నిలబడుతున్నారు తప్ప కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని స్పష్టం చేశారు. గౌతమ బుద్ధుడిలా మాజీ సీఎం జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఎద్దేవా చేశారు. ఈ సిస్టమే లేదు, ఆ రోజులు ఇంత కరప్షన్ లేదు. అసలు మీరు ఎంతమందిని, ఒక రఘురామకృష్ణరాజు గారిని, తర్వాత మన విజయవాడ పట్టాభి గారిని, అచ్చెన్నాయుడు గారిని, ఎంతమందిని అరెస్ట్ చేసి ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టారు. ఆ రోజున అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి వెళ్ళారు. గీతం యూనివర్సిటీ చదువుకున్న గోడ పగలు కొట్టారు. ఏ ప్రాంతంలో మీరు అరాచకం చేయలేదు. ఈ విధంగా మీరు ఈరోజు వచ్చి ఆయన ఏదో గౌతమ్ బుద్ధుడు వారసత్వం పుచ్చుకున్న వ్యక్తిలాగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని చేస్తూ ఉన్నారు? మరీ అరాచకంగా బరి తెగించి ఎవరైతే చేశారో వాళ్ళకి
ఈరోజు న్యాయబద్ధంగా వెళ్తున్నారు తప్పించి ఇందులో స్పష్టంగా ఎక్కడా లేదు. మళ్ళీ మీరు వచ్చినప్పుడు డిజిటల్ బుక్ అనేది అంటున్నారు కదా, సరే మీరు వచ్చినప్పుడు చూద్దాం. అవన్నీ మా వాళ్ళు ఎవరు ఆ విధంగా మీలాగా బరి తెగించి తప్పులు చేయరు కూడా. చేస్తే ఎవరు చేసినా సరే చట్టపరంగా ఎవరైనా సరే ఎదుర్కొంటారు, ఎవరికైనా సరే, అది అందరికీ వర్తిస్తుంది. ప్రజాశక్తి 45వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రత్యేక సంచికను విడుదల చేశారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, సీనియర్ జర్నలిస్టులు తెలకపల్లి రవి, నల్లి ధర్మారావు, మాజీ ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావు, ప్రజాశక్తి ఎడిటర్ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మేటూరి హనుమంతరావు స్మారకార్థం ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు కూడా ప్రదానం చేశారు. అదేవిధంగా న్యూస్ క్లిక్ ప్రధాన సంపాదకులు ప్రబీర్ పుర్కాయస్తచే ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై స్మారకోపన్యాసం నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల గొంతుకగా పత్రికలు, మీడియా పనిచేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆలపాటి సురేష్ తెలిపారు. ప్రజలకు ఏది అవసరమో అది మాత్రమే మీడియా ద్వారా అందించాలని సూచించారు. ఇందుకు సోషల్ మీడియాను కూడా ఒక వేదికను చేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రజాశక్తి భిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తుందని చెప్పారు. అయితే కమ్యూనిస్టు భావాల మీద కొందరు విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ తరుణంలో వామపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వెల్లడించారు. థ్యాంక్స్ టు టెక్నాలజీ మీడియా ఎంత విప్లవాత్మకమైన మార్పులు గురైందో మనందరికీ తెలిసిన విషయం. అటువంటి మార్పులు, ఆ టెక్నాలజీలో వచ్చిన మార్పులు అవి మీడియాలో అవి ప్రతిఫలిస్తున్న వైనాలు అవన్నీ మనం చూస్తున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా నిజానికి మనమే మెయిన్ స్ట్రీమ్ మీడియా. పార్టీ ఆర్గాన్స్ అవి మెయిన్ స్ట్రీమ్ మీడియాగా గుర్తింపు పొందుతున్న పత్రికలు పార్టీ ఆర్గాన్స్ అని చెప్పి తెలకపల్లి రవి గారు ఈరోజు మనం హెడ్ పేజీలో ఒక వ్యాసంలో ఆయన రాశారు. నిజమే, కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అవి ఆ పార్టీ ఆర్గాన్స్గా పనిచేస్తూనే లేదా పక్కన పెడితే అవి సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. 10 లక్షలు పైన సర్క్యులేషన్లో నడుస్తున్నాయి. అవి ఎక్కువ మంది దగ్గరికి వెళ్తున్నాయి. We owe to, as I said, the Vishal Andhra movement. We also owe to those who created the Telangana armed struggle, because that's a legacy which carries over also to the Vishal Andhra movement. And I think if we take all this into account, we'll then realize the second crisis, the first crisis of the Indian state was to create out of the riots, out of the partition, a shared sense of nationhood, which is what is represented in the Constitution. The second crisis is the crisis that Mrs. Gandhi imposed, emergency, on us. And the third crisis today is what constituted the fundamental Indian nation, which came out of anti-colonial struggle, that all Indian citizens, irrespective of caste, creed, or religion, were citizens of one nation. That is again under challenge. పాత లావాదేవీల సెటిల్మెంట్ కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ టూర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దంటూ టీడీపీకి చెందిన వ్యక్తే అన్న విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. తన పదవిని కాపాడుకునేందుకే హోంమంత్రి అనిత వైఎస్ జగన్పై నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎందుకు సింగపూర్ వెళ్తారో, ఎందుకు సింగపూర్ వస్తారో చాలా మందికి అర్థం కాదు. బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్ళి. ఈ మురళీకృష్ణ చౌదరి గారు చిలకలూరుపేట ఆయన, యుఎస్ లో ఉండే ఆయన, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన, తెలుగుదేశం పార్టీ సరిగా పరిపాలన చేయటం లేదని, తన ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేసిందని ఆయన ఈమెయిల్స్ పెట్టాడంటే ఎవరికో. దానికంట నారా లోకేష్ గారు పెద్దిరెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి పరిస్థితి దిగజారిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి దిగజారిపోయాడు. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. ఇప్పుడు ఆయన తోక ఉంది, ఆయన తోక కట్ చేసుకోవడం చూసుకోమను, ఆయన తోక కూడా కట్ అయిపోద్ది. ఇప్పటికే సగం కట్ అయిపోయింది. గత ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడడం తప్ప రాష్ట్రాభివృద్ధికి ఎక్కడా చర్యలు చేపట్టలేదని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కౌలముడి రవీంద్ర మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో కలిసి మానస్ సరోవరంను పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. విజయవాడ నుంచి కూడా చాలా మంది యూత్ అంతా కూడా ఇక్కడ వండర్ వరల్డ్కి వచ్చేవాళ్ళు మనం చూసాం. బాగా అభివృద్ధి ప్రదేశం ఇది. గతంలో 5 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యక్రమాలు లేకుండా మొత్తం పాడుపడిపోయింది. దీన్ని మళ్ళీ
పీపీపీ మోడ్లో పెమ్మసాని గారి నాయకత్వంలో మళ్ళీ రూపొందించాలని చెప్పి త్వరలో దీన్ని ఒక ప్రణాళిక రూపొందించి సీఎం గారితో అప్రూవల్ చేయించి ఇది మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతారని చెప్పి గవర్నమెంట్ వారు కూడా దగ్గర నుంచి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా దీన్ని అతి తొందరలోనే దీనికి ఒక ప్రణాళిక రూపించి టెండర్ల ద్వారా ముందుకెళ్తామని తెలియజేస్తాం. నూతనంగా నిర్మించిన వెల్లటూరు గ్రామం చప్టా బ్రిడ్జిని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రారంభించారు. వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోలు మండలం బట్టిపోలు గ్రామంలో కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని 10.75 కోట్ల విలువతో నూతనంగా నిర్మించిన వెల్లటూరు ఛానల్ చప్టా బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్క ఆనందబాబు మరియు ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఇరిగేషన్ అధికారులు, బట్టిప్రోలు మండల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు చూస్తూ ఉంటే దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత అన్ని రిజర్వాయర్స్ ఫుల్గా ఉన్నాయి. రైతులకి సకాలంలో నీళ్ళంతా అందించగలుగుతా ఉన్నాం. ఏదైతే అన్నదాత సుఖీభవ మేము సూపర్ 6 చెప్పామో దాన్ని కూడా రేపు ఎలా అయితే కేంద్రం వారి యొక్క షేర్ ఇస్తా ఉంటే పూర్తిగా, ఎందుకంటే గత పాలకులు 12,500 ఇస్తా చెప్పి 7,500 ఇచ్చారు. కానీ మేము 20,000 ఇస్తాను. తప్పకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారిచ్చే తమాషా ప్రకారం 2,000 ఎప్పుడు ఇస్తారో అప్పుడు 5,000 కలిపి 2 విడతలు, అలాగే తర్వాత 4,000 కలిపి 6,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లో 20,000 కూడా పూర్తి చేయబోతా ఉంది. ఒక పాజిటివ్గా గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. ప్రొయాక్టివ్నెస్ గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. రైతాంగం అంతా కూడా అనేక ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఈ ఇరిగేషన్ సిస్టమ్స్ కరెక్ట్ కాకపోతే సీజన్ మొదలైపోయింది వ్యవసాయం. ఈరోజు ఖచ్చితంగా ఇప్పటికల్లా మనం కనుక దీన్ని రిలీజ్ చేసి ఉండకపోతే, పూర్తి చేయకపోతే ఈ 30,000 ఎకరాలు పైచిలకు రైతాంగం ఎన్ని ఇబ్బందులు పడి ఉండేవాడు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఎక్కువ దివాణం లేకుండా వదిలేసి ఉండేవాడు కార్యక్రమం. మరి ఇవాళ ప్రత్యేకంగా వెంటనే ఇక్కడ ఈ ఇబ్బంది వచ్చిన వెంటనే మరి రేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారిని తీసుకెళ్తాం. మరి వారు వెంటనే మంత్రి గారు శాంక్షన్ ఇవ్వటం, వారు వెంటబడి వారు కూడా పాజిటివ్గా స్పందించి ఇమీడియట్గా ఇవన్నీ కూడా రైతాంగం వెంటనే ఈ విధంగా ఉన్నాయని చెప్పగానే అన్ని కూడా ఎక్కడికక్కడ ఈ పరిపాలన అనుమతులు ఇవ్వటం, దీన్ని మొదలు పెట్టడం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా ఛాలెంజ్గా తీసుకొని పూర్తి చేసిన అసెంబ్లీలో మైనారిటీ వ్యవహారాల చైర్మన్ గా ఎన్నికైన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. మైనార్టీ వ్యవహారాల చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ కు, లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం ఆలోచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తానని నసీర్ హామీ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దల ఆశీస్సులతో తప్పకుండా ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి, వారి జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత శ్రమతో, కష్టంతో, ఆలోచనతో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలిపినటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు గుంటూరు నగర అభివృద్ధితో పాటు పార్లమెంటుకి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు దిశను నిర్దేశిస్తూ ప్రతినిత్యం కూడా ఈ నగర అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మరింత విస్తృతంగా పనిచేస్తామని చెప్పి బ్రాడిపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో మద్దెల ఉదయ్ భాస్కర్ పదవి విరమణ ఆత్మీయ సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు సిపిఎం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యా వ్యాప్తికి ఉదయ్ భాస్కర్ విశేష కృషి చేశారని లక్ష్మణరావు గుర్తు చేశారు. జన విజ్ఞాన వేదిక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని అనేక అంశాలపై ప్రజలకు చైతన్యపరిచారని తెలిపారు. ఈ సందర్భంగా ఉదయ్ భాస్కర్ ను ఘనంగా సత్కరించారు. ఉదయ్ భాస్కర్ ఇన్ని గుణాలతో పనిచేశాడు కాబట్టి అనేక మంది అభిమానాన్ని పొందడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, నాకు ఆయనకి ఇంకో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే జామకాయల అనుబంధం అనమాట. నేను జామకాయలు ఇష్టపడతాను. ఆ జామకాయలు పండినాటిని తిను, నేను పచ్చియే కొద్దిగా పచ్చి. వాళ్ళ జామ చెట్టు ఉందన్నమాట. కంపల్సరిగా ఆ జామకాయల సీజన్లో 15 రోజులకు, నెల రోజులకు ఒక సంచి నిండా పట్టుకొచ్చాము. దాస సాహిత్య ప్రాజెక్ట్, గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఇందిరాగాంధీ ఫర్ ది ఆర్ట్స్,
ద్వారం లక్ష్మీ అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీస్ ఆధ్వర్యంలో సంగీత నృత్యోత్సవాలు అన్నమయ్య కళాశాలలో జరిగాయి. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళా వేదికపై జరిగిన సంగీత నృత్యోత్సవాల కార్యక్రమాన్ని ద్వారం లక్ష్మీ దంపతులు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ప్రముఖ విద్వాంసులు మోదుమూడి సుధాకర్, ఎం అంజనా సుధాకర్ బృందం ఆలపించిన శాస్త్రీయ సంగీత కచేరీలు వీక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ రెడ్డిపాలెం నందు ఎన్టీఆర్ భరోసా స్పాస్ పెన్షన్లను లబ్దిదారులకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేనటువంటి పెన్షన్లు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇస్తున్నందుకు మనం అందరూ గర్వపడాలి, ఆయనకు రుణపడాలి. ఈరోజు ముఖ్యంగా భర్తలు కోల్పోయినటువంటి చెల్లెమ్మలు కానీ, అక్కలు కానీ, అదేవిధంగా భార్యను కోల్పోయినటువంటి అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, వాళ్లకు 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో అయ్యా మా భార్య చనిపోయింది, మాకు పెన్షన్ రెన్యువల్ చేయండి అని కాళ్ళ వేళ్ళ పడి వేడుకున్నా కూడా, అదేవిధంగా నా భర్త కోల్పోయాను, నేను బతకలేని పరిస్థితిలో ఉన్నాను, నా భర్త పెన్షన్ నాకు మంజూరు చేయండి అని ఎంతో మంది. మధుర గాయకుడు మహమ్మద్ రఫీ 45వ వర్ధంతి సందర్భంగా అమరావతి రోడ్ అన్నదాన సత్రంలో రఫీ సంగీత విభావరి జరిగింది. ప్రముఖ గాయకులు ఆర్పీఎల్ నరసింహారావు, ఉస్మాన్, ఆనందకోటి, దిలీప్, రామానుజాచారి మల్లేశ్వరరావు, గాయనీమణులు వై ప్రసన్నలక్ష్మి, ఎన్ లక్ష్మి, యార్లగడ్డ వారి ఆధ్వర్యంలో మహమ్మద్ రఫీ పాడిన పాటలు మధురంగా పాడి వినిపించారు. ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్ ని చీఫ్ గెస్ట్ గా సన్మానించారు. సందర్భంగా కన్నా మాస్టర్ కళాకారులందరినీ సన్మానించారు. కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖ శాస్త్రీయ సినీ సంగీత గాయకుడు, విశ్రాంత తపాలా ఉద్యోగి ఆర్పీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టాభిపురం, స్తంభాలగరువు, మిర్చియాడ్ రోడ్, వీఐపీ రోడ్లలో పర్యటించి ఆయా ప్రాంతాల్లో అనధికార కట్టడాలు, రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలపై తీసుకోవాల్సిన చర్యలపై పట్టణ ప్రణాళికాధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో జేఎంసీ నుండి నిర్దేశిత భవన నిర్మాణ ప్లాన్ తీసుకోకుండా లేదా ప్లాన్కి భిన్నంగా నిర్మాణాలు చేస్తే పట్టణ ప్రణాళికాధికారులు సదరు నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం కూల్చివేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ ప్లాన్ మంజూరుకు అనేక నిబంధనలను సరళతరం చేసినప్పటికీ ప్లాన్ తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. 52వ డివిజన్ చంద్రయ్య నగర్ లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని లబ్దిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనేదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. ఈ సందర్భంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు ఎమ్మెల్యే గళ్లా మాధవి పంపిణీ చేసి వారితో ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ల పెంపుతో తమకు జీవితానికి భరోసా ఇచ్చినట్లు ఉన్నదని వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్పౌజ్ పెన్షన్లను మంజూరు చేయడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భర్త చనిపోయిన 4 సంవత్సరాలైనా కూడా భార్యకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి మనం చూశామని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీటి మీద దృష్టి పెట్టి భర్త చనిపోయిన భార్యకు అదే నెల నుండి పెన్షన్ అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం కలెక్టరేట్ డీఆర్సీ మీటింగ్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ భార్గవ్ తేజ అధ్యక్షత వహించారు. వినియోగదారుల రక్షణ మండలికి జిల్లా కలెక్టర్ చైర్మన్, జిల్లా జాయింట్ కలెక్టర్, వైస్ చైర్మన్ గాను, జిల్లా పౌర సరఫరాల అధికారి, కన్వీనర్ గాను రక్షణ మండలి కమిటీని ఏర్పాటు చేశారు. యువతలో హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ విభాగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో 5K మారథాన్ గోరంట్ల దగ్గర ఉన్న చిల్లీస్ హోటల్ ప్రాంతంలో జరిగింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాలోని టీజేపీఎస్, హిందూ కాలేజ్, ఏసీ కాలేజ్, నిర్మలా ఫార్మసీ కాలేజ్, మంగళగిరి, చేబ్రోలు డిగ్రీ కాలేజ్, సెయింట్ ఆన్స్ ఫార్మసీ కాలేజ్, ఆర్వీఆర్ జేసీ కాలేజ్, మలినేలి లక్ష్మయ్య ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ మొదలైన కళాశాలల నుండి విద్యార్థులు హాజరయ్యారు. వీరితో పాటుగా నాకోవారి ఆదేశాల మేరకు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వారికి కూడా ఈ పరుగు పందెం పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ 5 కిలోమీటర్ల పరుగు పందెం పోటీలు చిల్లీస్ హోటల్ దగ్గర ప్రారంభమై ఆర్టీఓ కార్యాలయం వరకు తిరిగి చిల్లీస్ హోటల్ వరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పోటీలలో ఏ ప్రేమ్చంద్ ఏసీ కళాశాల విద్యార్థి ప్రథమ బహుమతి గెలుపొందగా, స్థానిక జేకేసీ కళాశాల విద్యార్థి వి శివనాగరాజు ద్వితీయ బహుమతిని సొంతం చేసుకున్నారు. ఈ పోటీలకు సమన్వయకర్తగా డాక్టర్ జేవీ సుధీర్ కుమార్, టీజేపీఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ సేవా పథకం నోడల్ ఆఫీసర్ వ్యవహరించారు. 11 kV లైన్ షిఫ్టింగ్ కారణంగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గుజ్జనగుండ్ల సెంటర్ నుండి ఎస్వీఎన్ కాలనీ 4th లైన్ వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, అదేవిధంగా రోడ్ వైడనింగ్ ఉన్నందున ఉదయం 8:30 గంటల నుండి 1 గంట వరకు పట్టాభిపురం మరియు ఎన్సీసీ అపార్ట్మెంట్లో పవర్ ఉండదని వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ విభాగంలో భారత రాజ్యాంగం, జువైనల్ జస్టిస్ అనే అంశంపై ఎల్ఎల్బీ హానర్స్ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి న్యాయ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ముఖ్య వక్తగా శిరీషారెడ్డి పాల్గొన్నారు. 27 నుంచి 30 వరకు వాళ్ళ వెల్ఫేర్ గురించి ఉంటుంది. అండ్ అలానే సెక్షన్ 4 నుంచి 16 వరకు మనకి జేజేబీ గురించి ఉంటుంది. అండ్ అలానే ఒక చైల్డ్ బిలో 16 years లేదా 16 to 18 years ఉన్నవాళ్ళు సీరియస్ అఫెన్సెస్ చేశారనుకోండి, దే విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అడల్ట్. ఒక క్రిమినల్ కోర్టులో, సెషన్స్ కోర్టులో ఒక అడల్ట్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో అలానే ఇతన్ని ట్రీట్ చేస్తాం. ఎందుకంటే 83 ఏం చెప్తుంది? మెచ్యూర్ అండర్స్టాండింగ్ ఉంటే, ఒకవేళ మెచ్యూర్ అండర్స్టాండింగ్ ఉంటే అప్పుడు మనం దే డిడ్ సమ్ రాంగ్, దట్ హ్యాస్ టు బి కరెక్ట్. ఓకేనా? నేను డౌట్స్ ఉన్నాయా? అది చూద్దాం. సెక్షన్ 74 చూడండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్పొరేషన్లో నగరాభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. ఈ నెల 9 నుండి శంకర్ విలాస్ బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన. అర్బన్ ఆటోమేషన్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్ సూచన. మానస సరోవరం పార్కును పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ప్రజాప్రతినిధులు. P4 విధానంలో పార్కును అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపడతామని వెల్లడి. పేదల గొంతుకగా మీడియా పనిచేయాలి. ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ సూచన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.